ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయం గురించి, ప్రధానమైన లక్షణం గురించి, ఎంతోమందిలో కనిపించేటటువంటి సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే మెడలో వాపులు తయారవటం, గడ్డలు తయారవటం. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఇలా టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. దీనికి దారితీసేటటువంటి కారణాలు ఏమిటి అనేది కనుక్కోవాలి. ఆ కారణాలను బట్టి తగిన గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అలాగే అవసరం అనుకుంటే ఆయుర్వేద చికిత్సలు వీటన్నిటినీ తీసుకోవాలి. అయితే మరి ఈ మెడలో తయారైనటువంటి గడ్డలకి, వాపులకి కారణాలు ఏమిటి, ఎలా తెలుస్తాయి అంటే, ఆయుర్వేదంలో దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని త్రివిధ చికిత్సా వ్యూహాలు ఉంటాయి. ఇలాగా ఈ సమస్యలను కనుక్కోవడానికి ముఖ్యంగా దర్శనం అంటే చూడటం, స్పర్శనం అంటే టచ్ చేయటం, అడిగి మించి ప్రశ్న పరీక్ష, దీంతో సమస్య అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీ మెడలో ఇలాగా గడ్డలు తయారైనప్పుడు మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలను ప్రశ్నించుకోవాలి. వాటికి సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలే ఈ మెడలో గడ్డలు తయారవడానికి కారణాలు తెలుస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, అలాగే గృహ చికిత్సలు, ఇంకా ఆయుర్వేద ఔషధాలు వీటి తీసుకోవడం సాధ్యం అవుతుంది. కాబట్టి ఇలా మెడలో తయారైనప్పుడు, మొట్టమొదట ఈ మెడలో గడ్డలు తయారైనప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఈ మెడ శ్వాస మార్గం అంటే ఈ గాలి గొట్టం ఉంటుంది, విండ్ పైపు, దీనికి ఇలా పక్కన అలాగే దవడ కింద భాగంలో ఏమైనా పెరుగుదలలు కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని. ఒకవేళ అలాగా మీ మెడలో పెరుగుదలలు అంటే ఈ గాలిగొట్టం ఏదైతే ఉంటుందో ఈ విండ్ పైపు దాని పక్కన అలాగే ఈ దవడ కింద భాగంలో పెరుగుదల కనిపిస్తూ ఉంటే దానికి కారణం లింఫ్ గ్రంథులకి ఇన్ఫెక్షన్ సోకటం అయి ఉండొచ్చు, తొలి దశ. అలాగే ఇక మరొక ప్రశ్న, 2 వారాలకు మించి ఈ గడ్డలు ఉన్నాయా అనేది గమనించండి. 2 వీక్స్ గడ్డలు కేవలం ఈ మెడలోనే కాదు, శరీరంలో వేరే భాగాలలో కూడా తగులుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా కేవలం మెడలోనే కాకుండా వేరే భాగాలలో కూడా కనిపిస్తూ 2 వారాలకి మించి ఈ గడ్డలు కనుక ఉంటే దానికి కారణం లింఫ్ గ్రంథులకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకుండొచ్చు, అంటే ఇది ద్వితీయ దశకు చేరుకొని ఉండొచ్చు. ఇక మరొక విషయం, చెవి ఉంటుంది కదా, దీని కింద ఈ మెడ ముందు భాగంలో వాపు కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా ఈ చెవి కింద మెడ ముందు భాగంలో వాపు కనిపిస్తుంటే దానికి కారణం గవద బిళ్ళలై ఉండొచ్చు, అంటే మమ్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మెడలో వాపులు వస్తూ తగ్గుతూ ఉంటాయా అనేది అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత ఈ వాపు అనేది ఎక్కువ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ వాపు అనేది వస్తూ పోతూ ఉండటం, అలాగే ఫుడ్ తర్వాత, ఆహారం తర్వాత వాపు ఎక్కువ అవటం, ఈ లక్షణాలు ఉంటే ఈ మెడలో గడ్డలకి కారణం ఏమై ఉండొచ్చు అంటే లాలాజల గ్రంథుల్లో రాళ్ళు తయారై ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ శ్వాస మార్గం ఉంటుంది కదా, ట్రాకియా, దీని ముందు భాగంలో ఉబ్బెత్తుగా, నున్నగా, మెత్తగా ఏదన్నా పెరుగుదల కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే ఈ శ్వాస మార్గం ఉంటుంది కదా, ఈ ట్రాకియాకి ముందు భాగంలో కాస్త ఉబ్బెత్తుగా, అలాగే నున్నగా, అలాగే మెత్తగా ఏదన్నా పెరుగుదల ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే దానికి కారణం ఈ థైరాయిడ్ గ్రంథి పెరగటం అయి ఉండొచ్చు, అంటే గాయిటర్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, శ్వాసనాళం ముందు భాగంలో చిన్న బొడిపు లాంటిది ఉందా అంటే టచ్ చేసి చూసుకోండి, చిన్న బొడిపులాగా ఉందా అనేది గమనించండి. ఉంటే అప్పుడు అది థైరాయిడ్ నాడ్యూల్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, వాపు అనేది చెవి కింద ఇక్కడ ముందు భాగంలో ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే 2 వారాలకు పైగా ఈ వాపు కొనసాగుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా 2 వారాలకు మించి కొనసాగుతూ ఉంటే దానికి కారణం పెరోటిడ్ గ్రంథి పెరగటం అయి ఉండొచ్చు, అంటే పెరోటిడ్ ట్యూమర్ అయి ఉండొచ్చు. ఇలాగ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా కారణాలు బోధపడతాయి. ఎందుకంటే మెడలో చాలామందికి ఇలా వాపులు, గడ్డలు, పెరుగుదలలు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా సెబేషియస్ సిస్ట్లు అనేవి తయారవుతూ ఉంటాయి. అంటే వెంట్రుక మూల భాగంలో ఉండేటటువంటి తైల గ్రంథులు ఒకవేళ పూడుకుపోయాయి అనుకోండి, గడ్డలాగా తయారవుతూ ఉంటాయి. సాధారణంగా అలా సెబేషియస్ సిస్ట్లు ఉండొచ్చు, లేదా లైపోమాలు ఉండొచ్చు. లైపోమా అంటే కొవ్వు కణాలు ఒకటిగా చేరతాయి, దాంతో కంతుల్లా తయారవుతాయి. చర్మం కింద సమానంగా ఉండాల్సిన కొవ్వు కణాలు ఒకటిగా చేరినప్పుడు కంతుల్లా తయారవుతాయి. ఇలా లైపోమాలు కూడా అయి ఉండొచ్చు. ఇలాగా ఈ స్పష్టమైన కారణాలతోటే ఈ మెడలో గ్రంథులు, వాపులు, గడ్డలు తయారవుతూ ఉంటాయి. అయితే ఈ తరహా గడ్డలు, కంతులు ఒక్క మెడకే పరిమితం కాకుండా శరీరంలో వేరే భాగాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏది లైపోమాలు కానీ, సెబేషియస్ సిస్ట్లు కానీ.
మెడలోనే కనిపించాలని లేదు. అయితే కేవలం ఈ మెడకు మాత్రమే పరిమితమైన పెరుగుదల కొన్ని ఉంటాయి. ఇవి ఈ మెడకి రెండు పక్కల కానీ లేకపోతే మెడ ముందు వైపు కానీ కనిపిస్తూ ఉంటాయి. గడ్డలు మెడకి రెండు పక్కల తయారయ్యాయనుకోండి, దానికి కారణం లసికా గ్రంథులు అంటే లింఫ్ గ్లాండ్స్ కానీ లేదా ఈ లాలాజల గ్రంథులు కానీ ఇలాంటివి ఏమన్నా ఇన్ఫ్లేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మెడ ముందు భాగంలో ఈ శ్వాసనాళం ఉంటుంది, ట్రాకియా, దీనిపైన వాపు వంటిది కనిపిస్తుంది అనుకోండి, అది ఈ థైరాయిడ్ గ్రంథి పెరుగుదల వల్ల ఇలాగా ఈ స్వెల్లింగ్స్ అనేవి కనిపిస్తూ ఉండొచ్చు. మెడలో ఏర్పడేటువంటి గడ్డల్లో చాలా భాగం ఇలా తేలికపాటి చికిత్సలతో తగ్గుతూనే ఉంటాయి. అలా కాకుండా సాధారణ చికిత్సలకు లొంగకుండా 2 వారాల తర్వాత కూడా ఈ వాపులు గడ్డలు కొనసాగుతుంటే అప్పుడు వాటిని అశ్రద్ధ చేయకూడదు. ప్రమాదకరమైన లక్షణాల కింద భావించాలి. క్యాన్సర్ పెరుగుదలలు గొంతులో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నెక్ స్వెల్లింగ్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అయితే మళ్ళీ ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. కనిపించిన ప్రతి గడ్డని క్యాన్సర్ కింద ఊహించుకొని టెన్షన్ పడిపోకూడదు. కాబట్టి ఏది అసలు ప్రమాదం, ఏది కాదు, ఏది చికిత్సతో తగ్గుతుంది, దేనికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనకి తెలియాలంటే కొంత విశ్లేషణ అవసరం. కాబట్టి వరుసగా ఈ అన్ని కారణాలని మనం తెలుసుకుందాం, విశ్లేషించుకుందాం. ఇలాగా ఈ మెడలో గడ్డలు గ్రంథులు తయారవడానికి మొట్టమొదటి కారణం లింఫ్ గ్రంథులకి సోకిన ఇన్ఫెక్షన్, ముఖ్యంగా తొలి దశ. లింఫ్ గ్రంథులు అంటే ఏమిటి అంటే మన శరీరంలో అక్కడక్కడ కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ని అలాగే ఇన్ఫ్లమేషన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. లింఫ్ గ్రంథులు చేసే పని ఏంటంటే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ తయారైతే అది ఇంకా ముందుకు వెళ్ళకూడదు కాబట్టి ఆ లింఫ్ గ్రంథులు వాస్తాయి. మెడలో ఉండేటువంటి లింఫ్ గ్రంథుల విషయానికి వస్తే ఇవి ముఖం, తల ఈ భాగాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి, ముఖం అలాగే తలని. ఈ లింఫ్ గ్రంథులు వ్యాధి ప్రతిరక్షక కణాలని అంటే యాంటీబాడీస్ని, వాటిని తయారు చేసేటువంటి కణజాలాన్ని కేంద్రీకృతం చేసి దాని ద్వారా ఈ సూక్ష్మక్రిముల్ని అలాగే ఇతర హానికర అంశాలని అడ్డగిస్తూ ఉంటాయి. దీనికి చక్కని ఉదాహరణ ఏమిటి అంటే టాన్సిల్స్ వాపు. టాన్సిల్స్ అంటే ద్వారపాలకులు లాంటివి. ఇవి ఒక రకమైనటువంటి లింఫ్ గ్రంథులు. ఇది మనందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో ఈ టాన్సిల్ వాపుని గళసుండిక అంటాం. అలాగే తుండికేరి అనే పదంతో కూడా దీన్ని పిలుస్తాం. టాన్సిలైటిస్లో కేవలం టాన్సిల్స్ మాత్రమే కాదు, వాటి పక్కన ఉండేటటువంటి ఇతర గ్రంథులు ఉంటాయి, లింఫ్ గ్రంథులు, లసికా గ్రంథులు, ముఖ్యంగా కెరోటిడ్ ధమని అలాగే జుగులార్ సెర్ల పక్కన ఉండేటువంటి గ్రంథులు వాస్తాయి. కాబట్టి టాన్సిలైటిస్లో టాన్సిల్సే కాకుండా ఈ కెరోటిడ్కి అలాగే జుగులార్ వీటికి పక్కన ఉండేటువంటి అన్ని గ్రంథులు కూడా వాస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గమనించాలి. అంటే టాన్సిల్స్ ఉన్నప్పుడు సమాంతరంగా వీటిలో కూడా వాపు ఉంటుంది. మెడ, తలకి సంబంధించినటువంటి చాలా జత్రోద్వకత సమస్యలు అంటే గొంతు నొప్పి కానీ, దంతాల పోటు కానీ, సైనసైటిస్ కానీ, చెవి నొప్పి కానీ, తలకు సంబంధించిన చుండ్రు కానీ, ఇలా ఏవైనా సరే వీటన్నిటి వల్ల మెడలో ఈ లింఫ్ గ్లాండ్స్ వాస్తాయి, లసిక గ్రంథుల్లో వాపు అనేది కలుగుతుంది. కాబట్టి ఈ మెడలో ఉండేటటువంటి లింఫ్ గ్రంథులలో వాపు ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే టాన్సిలైటిస్తో పాటు గొంతు నొప్పి ఉన్నా, దంతాల పోటు ఉన్నా, సైనసైటిస్ ఉన్నా, చెవి నొప్పి ఉన్నా, ఇంకా తలకు సంబంధించిన చుండ్రు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వీటన్నిటిలోనూ ఈ మెడలో ఉండేటువంటి గ్రంథులు వాస్తాయి. అయితే ప్రాథమికంగా ఈ కారణాలు తగ్గాయనుకోండి, అప్పుడు ఈ వాపు కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ టాన్సిల్స్లో వాపు కానీ లేదా ఇతర వాపులు కానీ ఎలా తగ్గించుకోవాలి అంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. పట్టికని ఒక పావు చెంచాడు తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక కప్పు వేడి నీళ్ళల్లో వేయాలి. గొంతు తగిలేలాగా పుక్కిడి పట్టాలి. అప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఈ టాన్సిలైటిస్ ఇలాంటివి తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, ఒక చెంచాడు త్రిఫలా చూర్ణాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి పుక్కిట పడితే కూడా మంచి ఫలితం ఉంటుంది. మరొక చికిత్స, వెల్లుల్లిని ముద్ద చేయండి. ఆ ముద్దని పిండి రసం తీయండి, కొద్దిగా వేడి చేయండి. ఈ వెల్లుల్లి రసానికి తేనె కలిపి ఒక కాటన్ బడ్తో జాగ్రత్తగా టాన్సిల్స్ మీద ప్రయోగించాలి. అప్పుడు వాటిలో ఉండే వాపు తగ్గుతుంది. ఇలాంటిది మరొక గృహ చికిత్స. పసుపు, మిరియాలని ఒక్కొక్క చిటికెడు తీసుకోండి, వేడి పాలకి వేసి తాగేయండి. దీంతో కూడా గొంతు నొప్పి, గొంతు టాన్సిలైటిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అవసరమైతే ఇలాగా మెడలో గ్రంథులు తయారైనప్పుడు, లసికా గ్రంథులు ప్రథమ దశలో ఉన్నప్పుడు కాంచనార గుగ్గులు, అలాగే లఘుమాలిని వసంత రసం, తాడిసారి చూర్ణం, త్రిభువన కీర్తి రసం, అలాగే ఇరిమేద తైలంతో కవలగండూషాలు, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసా కంటకారి లేహ్యం, కఫకేతు రసం, తుండికేరి రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి
తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ లసికా గ్రంథుల ఇన్ఫెక్షన్ తొలి దశ కంట్రోల్ అవుతుంది. ఇక ఈ మెడలో ఇలా గ్రంథులు తయారవడానికి మరో కారణం లింఫ్ గ్రంథులకి ఇన్ఫెక్షన్ ద్వితీయ దశకి చేరటం. మెడలో ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు ఏవి కనిపించకుండా దీర్ఘకాలం నుంచి గడ్డలు కనిపిస్తుంటే ట్యూబర్కులోసిస్, బ్రూసెల్లోసిస్, గ్లాండర్ ఫీవర్ ఇలాంటి సార్వదాయిక వ్యాధుల గురించి ఆలోచించాలి. ఈ వ్యాధులలో మెడతో పాటు గజ్జలు అలాగే చంకలు అంటే బాహుమూలల్లో కూడా లింఫ్ గ్రంథుల వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మెడలోపల ఉన్నటువంటి ఈ లింఫ్ గ్రంథులు శరీరంలో మరెక్కడో పెరిగే క్యాన్సర్ పెరుగుదలను కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే హాడ్జ్కిన్స్ లింఫోమా అని ఇలాంటి వ్యాధుల్లో లింఫ్ గ్రంథులకే నేరుగా క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి క్యాన్సర్ గ్రంథిని లింఫోమా అంటారు వైద్య పరిభాషలో. ఈ తరహా గ్రంథులకి స్థానిక చికిత్సల కంటే కారణాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే సార్వదాయిక చికిత్సలే ఎక్కువగా ఉపకరిస్తాయి. ఇలాంటప్పుడు వైద్య సహాయం అందేలోపు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. పెన్నేరు, పిప్పళ్ళు సమాన భాగాలు తీసుకొని చూర్ణం చేసి పంచదార, తేనె కలిపి తీసుకుంటుంటే ఫలితం ఉంటుంది. మరొక గృహ చికిత్స పిప్పళ్ళ చూర్ణం, ద్రాక్ష, చక్కెర వీటిని కలిపి తీసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. మరొక చికిత్స లాక్ష అంటే లక్క నుంచి తయారవుతుంది. ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల మోతాదుగా బూడిద గుమ్మడి రసంలో ముద్దగా నూరి తీసుకుంటే కూడా ఈ ఫలితం ఉంటుంది ఇలాంటి సార్వదాయిక వాపులలో. మరొక చికిత్స అడ్డసరం ఆకుల రసాన్ని తేనె అనుపానంగా తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. ఇక ఇలాంటి సందర్భాల్లో సితోపలా చూర్ణం, తాడిసా చూర్ణం, చవనప్రాస లేహ్యం, రాజమృగాంక రసం, మహాలక్ష్మీ విలాస రసం ఇలాంటి వాటిని ఈ లసికా గ్రంథుల వాపుల్లో ముఖ్యంగా లింఫోమాలలో ఇస్తూ ఉంటాం పరిస్థితిని బట్టి. ఇక ఈ మెడలో గ్రంథులు, గడ్డల వాపులు వీటికి మరొక కారణం గవద బిళ్ళలు అంటే మమ్స్. చెవి కింద భాగంలో ఇక్కడ ఈ మెడ ముందు ప్రాంతంలో పెరోటిడ్ గ్లాండ్స్ అని ఈ లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ లాలాజల గ్రంథుల్ని పెరోటిడ్ గ్లాండ్స్ అంటారు. ఇక్కడ ఉంటాయి మెడ ముందు భాగంలో. వీటికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకిందనుకోండి, దాన్ని జనసామాన్యంలో గవద బిళ్ళలు అంటారు. ఆయుర్వేదంలో అయితే కర్ణమూలిక జ్వరం అంటాం. దీన్నే మామూలుగా మమ్స్ అని కూడా అంటారు. సాధారణంగా మమ్స్తో ఒక పక్క చెంపే వాస్తుంది. ఈ వ్యాధి మనకి పెద్దవాళ్ళని పిల్లవాళ్ళని కంపేర్ చేసినప్పుడు పిల్లల్లో ఎక్కువగా అనిపిస్తుంది. మమ్స్తో కేవలం చెంపల్లో ఉండే లాలాజల గ్రంథులే కాదు, దవడ కింద ఉండేటువంటి లాలాజల గ్రంథులు, ప్యాంక్రియాసు, అండాశయాలు, వృష్ణాలు ఇలాంటి ఇతర గ్రంథులు సైతం వాచేటటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా వైరస్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వృష్ణాలు ప్రభావితం అవుతాయి కాబట్టి మమ్స్తో ఆ తర్వాత కాలంలో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ వచ్చే రిస్క్ ఉంటుంది మగవాళ్ళల్లో. అలాగే ఆడపిల్లల్లో అయితే ఈ వైరస్ ప్రభావానికి ఈ అండాశయాలు ప్రభావితం అవుతాయి కాబట్టి వాళ్ళల్లో కూడా ఇన్ఫెర్టిలిటీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి మమ్స్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. వైరస్ శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనిపించడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. ఈ కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం, అంటే పొదిగే కాలం. గ్రంథుల్లో వాపు కనిపించడానికి వారం రోజుల ముందు నుంచే ఈ సంక్రామక స్థితి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేటటువంటి స్థితి ఇలాగ స్టార్ట్ అవుతుంది. అలాగే గ్రంథుల్లో వాపు తగ్గిపోయిన తర్వాత కూడా 2 వారాల వరకు కూడా ఈ సంక్రామక స్థితి అనేది కొనసాగుతుంది. సామాన్యంగా మమ్స్ వ్యాధిలో లాలాజల గ్రంథులు అనే దీని వాపు అనేది ఒక వారం లేదా 10 రోజుల పాటు ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. అయితే ఇలా కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ మమ్స్లో కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. రావి పట్ట పొడి, శొంఠి పొడి వీటిని నీళ్లతో సహా ముద్దగా నూరి పైన పట్టు వేసుకుంటే ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చికిత్స అవిస ఆకులు అంటే ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, దాని చెట్టు తాలూకు ఆకుల్ని దంచి పసరపిండి పైకి లేపడంలో రాస్తే కూడా ఫలితం ఉంటుంది. ఇలాంటి కర్ణమూలిక జ్వరంలో మమ్స్లో మెడలో వాపు ఈ వాపు అనేది మమ్స్ వల్ల అయినప్పుడు హింగులేశ్వర రసం, మృత్యుంజయ రసం, త్రిభువనకీత రసం ఇలాంటి వీటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఎక్స్టర్నల్గా గంధ ఫిరోజ లేపం, అర్కలేపం ఇలాంటి వాటిని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక ఈ మెడలో వాపులకి, గడ్డలకి ఇలాంటి వాటికి మరొక కారణం లాలాజల గ్రంథుల్లో రాళ్ళు తయారవటం. ఆహారం తినేటప్పుడు లాలాజలం ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. ఆహారాన్ని ఎందుకు ఇలాగా అంటే లాలాజల గ్రంథులు ఎందుకు లాలాజలాన్ని తయారు చేయాలంటే ఆహారాన్ని జాడుగా చేయటం కోసం. అలాగే ఆహారం లోపల ఉండేటువంటి పిండి పదార్థాన్ని సూక్ష్మాంశాల కింద విడగొట్టి పచనం చెందించడం కోసం ఈ లాలాజలం అనేది విడుదలవుతూ ఉంటుంది, అంటే సెలైవేషన్ జరుగుతుంది.
లాలాజలం ప్రవహించే మార్గంలో పలుకుల్లాంటి గట్టి పదార్థం ఏదైనా తయారైందనుకోండి, లేదు ఇన్ఫెక్షన్ సోకిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? లాలాజల ప్రవాహం అనేది అడ్డుకుపోతుంది, వెనక్కి పోటేస్తుంది. దీంతో వెనక్కి పోటేసింది కాబట్టి మరి ఏం జరుగుతుంది? లాలాజల గ్రంథుల్లో వాపు అనేది వస్తుంది. ఆహారం తినేటప్పుడు లాలాజలం ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. కాబట్టే లాలాజలాన్ని విడుదల చేసే గ్రంథులు ఆ సమయంలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలలో ఈ లాలాజల గ్రంథుల స్రావాలు అడ్డుకుపోయినప్పుడు, మెడలో వాపు తయారైనప్పుడు ఇమ్లికా క్షారం, ఆర్ద్రఖండావలేహ్యం, వ్యోషాదివటి ఇలాంటి వాటిలో అనువైందాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ మెడలో గ్రంథులకి వాపులకి మరొక ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి పెరగటం. దీన్నే గాయిటర్ అంటారు. థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు చోటు చేసుకున్నప్పుడు గ్రంథి ఆకృతిలో మార్పు వస్తుంది. అలాగే దీని మొత్తం ఓవరాల్ సైజు అంటే పరిమాణంలో మార్పు వస్తుంది. ఇలా పెరిగినటువంటి థైరాయిడ్ గ్రంథిని మామూలు జనసామాన్యంలో గాయిటర్ అంటారు. సాధారణంగా ఈ గాయిటర్ అనేది చేతితో తాకి చూస్తే ఉబ్బెత్తుగా మెత్తగా తగులుతుంది. అయితే కొన్నిసార్లు గట్టిగా గడ్డలుగా కూడా కనిపించవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ థైరాయిడ్ గ్రంథి సైజు బాగా పెరిగిపోతుంది. ఎంత పెరుగుతుందంటే ఈ శ్వాస మార్గం సైతం అడ్డుకుపోతుంది. ఈ గాయిటర్ వల్ల ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మరీ చురుగ్గా మారచ్చు, అంటే హైపర్ థైరాయిడిజం రావచ్చు, లేదా మరీ స్తబ్దంగా కూడా అవ్వచ్చు, అంటే హైపోథైరాయిడిజం కూడా తయారవచ్చు. చురుగ్గా తయారైందనుకోండి, అప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తాయి. అంటే బరువు తగ్గిపోవటం, వేడిని తట్టుకోలేకపోవటం, గుండె దడ, విరేచనాలు ఇలాంటివి కనిపిస్తాయి. అలా ఈ థైరాయిడ్ గ్రంథి స్తబ్దంగా మారిందనుకోండి గాయిటర్లో, అప్పుడు బరువు పెరిగిపోతారు, చలిని తట్టుకోలేరు, మలబద్ధకం ఉంటుంది, వెంట్రుకలు పలచగా తయారవుతాయి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరుని వేగవంతం చేయడానికేమో అపతర్పణ చికిత్సలు చేస్తాం, నెమ్మదించేలా చేయడానికేమో సంతర్పణ చికిత్సలు చేస్తూ ఉంటాం. ఇక ఈ మెడలో వాపుకి గడ్డలకి మరొక కారణం థైరాయిడ్ నాడ్యూల్. కొంతమందిలో ఈ థైరాయిడ్ గ్రంథి మొత్తం మామూలుగానే ఉంటుంది, కేవలం ఒకచోట మాత్రం చిన్న బుడిప లాంటి నాడ్యూల్ తయారవుతుంది. నిజానికి థైరాయిడ్ గ్రంథి మొత్తంలో పెరిగినటువంటి గాయిటర్ స్థితి కంటే ఇలా గ్రంథి లోపల ఏదో కొంత భాగం బుడిప మాదిరిగా పెరగటం అనేది ప్రమాదకరమైంది. రేడియో యాక్టివ్ స్కానింగ్తో ఈ బుడిప థైరాక్సిన్ హార్మోన్ని విడుదల చేస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ చేస్తుంటే దాన్ని హాట్ నాడ్యూల్ అంటాం. ఒకవేళ చేయట్లేదనుకోండి, అప్పుడు కోల్డ్ నాడ్యూల్ అంటాం. ఈ రెండు స్థితుల్లో కోల్డ్ నాడ్యూల్ ప్రమాదభరితమైంది. దీన్ని ఇంకా ఫర్దర్ టెస్టులు నిర్వహించి క్యాన్సర్ కాదు అని తేల్చాల్సి ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలు ఒకవేళ ఉన్నప్పటికీ కంగారు పడాల్సిన పని ఉండదు. ఎందుకంటే థైరాయిడ్ క్యాన్సర్లు ఇతర క్యాన్సర్ల మాదిరిగా వేగంగా పెరగవు కాబట్టి నింపాదిగా ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఉదాహరణకు కాంచనాల గుగ్గులు, గండమాల కందన రసం, నిత్యానంద రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఇలాంటి స్థితులలో. ఇక ఈ మెడలో గ్రంథులు తయారవడానికి మరొక ముఖ్యమైన కారణం పెరోటిడ్ గ్రంథి పెరగటం, అంటే పెరోటిడ్ ట్యూమర్. 30 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో కొంతమందికి లాలాజల గ్రంథులకు సంబంధించిన పెరోటిడ్ ట్యూమర్ పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రమాదరహితమైంది. అంతేకాదు చాలా నెమ్మదిగా పెరిగే తత్వం దీనికి ఉంటుంది. అంతేకాదు పక్కకి వ్యాపించకుండా కేవలం లాలాజల గ్రంథికి మాత్రమే పరిమితం ఉండేటువంటి లక్షణం కూడా ఈ పెరోటిడ్ ట్యూమర్కి ఉంటుంది. కాబట్టి దీని గురించి ఇతరత్రా భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇతర గ్రంథులకి చికిత్స చేసినట్టుగానే దీనికి కూడా అర్బుదహార చికిత్సలు అనేవి చేస్తాం. ఉదాహరణకు లోకనాథ రసం, కాంచనార గుగ్గులు, శంఖ భస్మం, అలాగే శంభూక భస్మం, శుభ్రద్రావకం, విడంగారిష్టం, చంద్రప్రభావటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం ఇలాంటి పెరోటిడ్ ట్యూమర్స్లో. చూసారా, ఇలాగా ఈ మెడలో వాపు తయారైనప్పుడు, గ్రంథులు పెరిగినప్పుడు కంగారు పడకూడదు. దానికి దారితీసే కారణాలని విశ్లేషించుకోవాలి. అప్పుడు కారణాలు బోధపడతాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు, సూచనలు, నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు వీటిని ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కోసారి పరిస్థితి ఈ చికిత్సలు అంటే గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, ఇతర అంశాలన్నింటినీ పరిగణిస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపాన సాపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మెడలో వాపులు, గడ్డలు నిశ్చయంగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.